పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24లో కూల్చివేతల ప్రభుత్వం నుంచి ఒక నమ్మకము కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజల ఆదరణతో 164 స్థానాలు గెలిచిన కూటమి ప్రభుత్వం భావితరాల భావి భవిష్యత్తు కోసము బాటలు వేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు రాయలసీమ కానీ సర్కార్ కానీ వైజాగ్ సైడ్ కానీ ఏదైనా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఆలోచనతో దేశ విదేశాలు తిరిగి పెట్టుబడుల కోసము నానా శ్రమపడి టీజీ వెంకటేష్ ఆయన టీజీ భరత్ గారు కూడా మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నీ 20 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పినారు. అవి ఎట్టు పూర్తి చేయాలనే ఆలోచనతో ఈరోజు మన కళలు నెరవేరే సమయం వచ్చింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీలు రావాలని, సంక్షేమం ఎక్కడా గుర్తుపడకూడదని పనిచేస్తూ ఉంటే విమర్శలు చేసేటోళ్ళు నానా విమర్శలు చేస్తూ ఉన్నారు. చెప్పంగా నిజం కూడా అబద్ధం అవుతుంది, అబద్ధం కూడా నిజం అవుతుంది అనే పరిస్థితికి పోకుండా ఈరోజు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము చేసే పనులు ప్రజలకు తెలపండి, పాత్రికేయుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దయిన ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ప్రజల ఆశీర్వాదం కావాలా ప్రభుత్వానికి. అబద్ధం మాటలు నమ్మకూడదు, ప్రజలు చూడాలా, గమనించే దశలో మనం పోతే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు పెద్దాయన చెప్పినట్టు, పుల్లయ్య గారు చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో కేంద్రంలో నేషనల్ హైవేస్ అని బాగా చేసి ఎయిర్ ఇండియా సముద్రం దారులు ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఇండస్ట్రీ పెడితే లాభదాయకంగా వస్తుందనే ఆలోచనతో పెట్టుబడులు లక్షల కోట్లు పెడతారు. మరి 19-24 పెట్టలేదే? 19-24 ఎందుకు కూల్చివేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు? మరి ఈరోజు మేము పెడతా ఉంటే వాళ్ళు పెట్టేది లేదు, ఏం లేదు, వీళ్ళు పెట్టేది ఏం లేదు, అబద్ధం మాటలు ఏది కూడా నిజం ఒప్పుకునే పరిస్థితిలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా లేదు వాళ్లకు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడే మాటలకు ఒక అర్థమూ లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎట్లా వస్తుంది ప్రతిపక్ష హోదా? 23 స్థానాలు 5 స్థానాలు లాగేస్తే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినాడు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ అని మొత్తం ఇండియా లెవెల్లో బాగుపడుతూ ఉన్నాయి, ట్రాన్స్పోర్టింగ్ బాగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము పాత్రికల ద్వారా అందరినీ మేము కోరుకుంటున్నాము. అబద్ధం వాగ్దానాలు, అబద్ధం మాటలు నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించని చెప్పి తెలియజేసుకుంటున్నాం.